చంటి ఇప్పుడు బిజినెస్లో సక్సెస్ అయ్యాడు. కానీ ఒకరోజు అతని జీవితంలో చిన్న ట్విస్ట్ వచ్చింది. ఒక సాయంత్రం చంటి తన ఇంట్లో కూర్చుని లెక్కలు చూసుకుంటున్నాడు. అప్పుడు బయట నుంచి ఓ శబ్దం, చంటీ బయటికిరా అని ఎవరూ పిలిచారు. చంటి బయటికి వచ్చి చూశాడు. అక్కడ అతిలోక సుందరి నిలబడి ఉంది. కాని ఈసారి ముఖం సీరియస్. చంటి, ఏమయింది? నువ్విలా సీరియస్గా ఉన్నావంటే ఏదో పెద్ద సమస్య ఉన్నట్టుంది. అతిలోక సుందరి, చంటి, మన పికిల్స్ బిజినెస్కి ఒక పెద్ద ఛాలెంజ్ వచ్చేసింది. చంటి, ఏంటి? మరొక షాప్ ఓపెన్ అయిందా? ఆమె తల ఊపింది. అవును, మన షాప్కి ఎదురుగా కొత్తగా సూపర్ టేస్ట్ పికిల్స్ అని ఓ షాప్ పెట్టారు. చంటి నవ్వుతూ, పర్లేదు, వాళ్ళు సూపర్ టేస్ట్ అంటారు, మనది ఒరిజినల్ టేస్ట్. కానీ అతిలోక సుందరి మాత్రం కాస్త టెన్షన్లో. చంటి, వాళ్ళు చాలా చీప్ ప్రైస్లో అమ్ముతున్నారు. చంటి కాసేపు ఆలోచించాడు. తర్వాత నవ్వుతూ చెప్పాడు, ధర తగ్గిస్తే కస్టమర్ వస్తాడు, కాని రుచి ఉంటేనే తిరిగి వస్తాడు. ఆ రాత్రి చంటి కొత్త ప్లాన్ వేసుకున్నాడు. రేపటినుంచి ఫ్రీ టేస్టింగ్ పెడదాం. మామిడి, కారం, మిక్స్ పికిల్స్ అన్నీ టేస్ట్ చేయనిస్తాం. అతిలోక సుందరి, అది బాగుంది, కాని ఒక ట్విస్ట్ పెట్టాలి. ఏమిటి? చంటి అడిగాడు ఆమె నవ్వుతూ. టేస్ట్ చేసిన వాళ్ళని అడుగుదాం, ఎది బాగుంది అని. మరుసటి రోజు చంటి షాప్ ముందు క్యూలు పడిపోయాయి. అందరూ టేస్ట్ చేస్తూ, అయ్యో, ఇది సూపర్, ఇది మసాలా అదిరింది అందరూ చేస్టివరికి ఒకే మాట చెప్పారు, చంటి పికిల్స్ బెస్ట్. చంటి నవ్వుతూ, చూసావా, టేస్ట్ ఉన్నది గెలుస్తుంది. అతిలోక సుందరి, అందుకే నిన్ను ఫ్రెండ్గా ఎంచుకున్నా. బిజినెస్లో పోటీ ఉంటే భయపడకూడదు, మన క్వాలిటీ మీద నమ్మకం ఉంటే విజయమే మనది. అన్ని వీడియోస్ కోసం చిన్ను స్టోరీ వరల్డ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్.